ఉత్పత్తికి కడుపు లోపల పుట్టేటటువంటి పిల్లవాడు అనేక కారణముల చేత పుడతాడు. కేవలం ఏదో కొడుకు పుడుతున్నాడని అనుగ్రహించడానికి పుడుతున్నాడని మీరు అనుకోకూడదు. వేదాంతంలో ఒక కొడుకు పుట్టాలి అంటే కొన్ని కారణములు చూస్తారు, ఆ కారణముల చేత కొడుకునిస్తారు. ఒక్కొక్కప్పుడు శత్రుపుత్రుడు అని ఒకడు ఉంటాడు, ఒకడు శత్రువు ఉంటాడు. ధన్య అని భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు లలితా సహస్రానికి. విపరీతమైన క్రోధంతో చచ్చిపోతాడు ఒక్కొక్కడు. ఇప్పుడు అనురక్తి ఉంటే మనస్సు వాళ్ళ మీద ఎలా నిలబడుతుందో కోపం ఉన్నా అలాగే నిలబడుతుంది. వాడండి వాడండి అని తలుచుకుంటూనే ఉంటుంది. అంత కోపం ఎవడి మీద ఉండిపోయింది అనుకోండి, వాణ్ణే తలుచుకుంటూ చచ్చిపోయాడు అనుకోండి, వాడిని బాధ పెట్టడానికి వాడి కడుపున కొడుకు అవుతాడు. నాన్న ఎతి అంటే వాడు పెతి అంటాడు. వాడు కూర్చో అంటే నేను నించుంటానంటాడు. నువ్వు ఇక్కడ చదువుకో నేను హాస్టల్లో ఉంటానంటాడు. నువ్వు ఇంజనీరింగ్ చదువు నేను డాక్టర్ అవుతానంటాడు. నువ్వు ప్యాంట్ వేసుకో నేను నిక్కర వేసుకుంటానంటాడు. నువ్వు క్రికెట్ ఆడు నేను హాకీ ఆడతానంటాడు. నువ్వు వంకాయ కూర తినరా నేను బంగాళదుంప తింటానంటాడు. తండ్రి ఏది చెప్తే దానికి వ్యతిరేకం. మీరు లేరా లోకంలో కొడుకులు తండ్రులు ఎందరో ఉన్నారు. అన్నీ బాగానే ఉంటాయి కానండి, ఏమిటో వాడు మాట విండండి, వాడు శత్రువు అండి బాబు, నాకు అసలు ఒక్క మాట విండవాడు అంటాడు. శత్రువు కొడుకుగా వస్తే ఆ పగ తీర్చుకుంటాడు బాధ పెట్టి తండ్రిని. పుత్ర వ్యామోహం ఏమీ చేయలేడు, వదులుకోలేడు. శత్రువునంటే వదిలేడు, వీడిని ఎలా వదులుతాడు? శత్రువు కొడుకుగా వస్తాడు. రుణం తీసుకుని ఎగ్గొడితే కొడుకుగా వస్తాడు. నేను ఎవరి దగ్గర ₹1,00,000 పుచ్చుకుని ఎగ్గొట్టేశాను అనుకోండి, వాడు కొడుకుగా వస్తాడు. వచ్చి ఈ ₹1,00,000 ఇస్తాడు 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 ఇస్తాడని ఎదురు చూసి, ఆయన ఎదురు చూడకుండా అమ్మయ్య ఇచ్చాను అంతే చాలా ఆయన పుచ్చుకున్నారని వెళ్ళిపోతే పర్వాలేదు. వాడు 1,00,000 తిరిగిస్తాడు తిరిగిస్తాడు తిరిగిస్తాడని ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఆ ₹1,00,000 నేను ఇవ్వకముందే ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ ₹1,00,000 ఆయన ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తాడో నాకు ఇవ్వనే లేదు, ఇంకేం ఇస్తాడులే అనుకుంటూ పోయాడు అనుకోండి, వాడు కొడుకుగా వచ్చి ₹1,00,000 అయ్యే వరకే ఉంటాడు ఇంట్లో. అంటే ఆయన తిన్నది ఆయన తాగిన పాలు ₹1,00,000 అయ్యే వరకు ఉండి గుటుక్కుని వెళ్ళిపోతాడు. అంటే పరిపూర్ణమైన ఆయుర్దాయంతో ఉండడు. కళ్ళ ముందు కొడుకు ఎదిగొచ్చిన వాడు వెళ్ళిపోయాడండి అని ఏడుస్తాడు తండ్రి. అలాగే సేవక పుత్రుడు, ఇంట్లో సేవకుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు పనిచేసి వృద్ధుడైపోయిన, మిమ్మల్ని వదనలేని అయ్యగారు అని చెప్పి ఆఖరికి యజమాని పెట్టిన అన్నమే తింటూ మా అయ్యగారు దేవుడు అంటూ వదిలేశాడు అనుకుని వాడు కొడుకై వచ్చేస్తాడు. వాడికి ఏం రాదు కదూ, అదే సంస్కారంతో వస్తాడు. నాన్నగారు నించుంటే కుర్చీ వేస్తాడు, నాన్నగారండి కూర్చోండి అంటాడు. నాన్నగారు స్నానం చేస్తే పంచిస్తాడు, నాన్నగారు స్నానం చేసి వస్తే తువ్వాలిస్తాడు. అక్షరం ముక్క రాదు వాడికి. ఒరే ₹2 అరటికాయ నీకు ₹6 ఇస్తున్నాను, బేరం ఆడు, ఒక్క 3 అరటికాయలు పట్టరా అంటే, ఏమండి ఒక్కొక్క అరటికాయ ₹2 ₹6కి 3 అరటికాయలు ఇస్తారని కదా తండ్రి అన్నాడు. బేరం ఆడరా అని కదా అన్నాడు. 3 అరటికాయలు ఎంత అన్నాడు అనుకోండి, 3 అరటికాయలు ₹6 అని తండ్రి అన్నాడు. ఒకవేళ వాడు బాబు ₹5కి ఇస్తాను అన్నాడు అనుకోండి, ఒక్కొక్కటి ₹1.5కి తీసుకో అన్నాడు అనుకోండి, బేరం ఆడమన్నాడు తండ్రి, ఏదో ఒకటి బేరం ఆడాలి. నాకు అనవసరం ₹5 ఇస్తాను, ఇస్తావా 3 అంటాడు. ₹1.5కు అరటికాయ ఇస్తే 3 4.5కి రావట్లా, వీడు ₹5 ఇస్తానంటాడు. పట్టుకెళ్ళు సంతోషం అని 5 ఇచ్చుకుని 3 ఇస్తాడు. ఇంటికి వచ్చి తండ్రికి చెప్తాడు, నాన్నగారు వాడు ₹1.5 అన్నాడు, నేను ₹5కు 3 ఇమ్మన్నానండి అంటాడు. సేవక పుత్రుడు. నేను పుట్టిన కొడుకులందరూ ఉద్ధరించడానికి పుట్టిన వాళ్ళు గారు, ఎవడో ఒకడు ఉంటాడు, వాడు నిజపుత్రుడు. వాడు తండ్రితో కలిసి అన్నం తింటాడు, తండ్రితో కలిసి పడుకుంటాడు, తండ్రితో కలిసి సంధ్యావందనం చేస్తాడు, తండ్రితో కలిసి తిరుగుతూ ఉంటాడు, తండ్రి అభ్యున్నతి కొరకు పాటుపడతాడు, తండ్రి కాళ్ళు పడతాడు. ఆఖరణ తండ్రి తల తన ఒళ్ళో పెట్టుకుని భగవన్నామని చెప్తూ తండ్రి వెళ్ళిపోవడానికి కారకుడవుతాడు. వాడు నిజపుత్రుడు. వాడు కొన్ని జన్మల తపస్సు ఉంటే కానీ కలగడు అని. వాడు ఉంటాడు కర్మపుత్రుడని. వాడు పుడతాడు, మామగారి ఇంట్లో చదువుకుంటాడు, ఆ తర్వాత హాస్టల్లో చదువుకుంటాడు, ఆ తర్వాత అమెరికాలో చదువుకుంటాడు, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు, ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఆఖరణ తండ్రి 2 రోజులు ఐస్పెట్లో ఉన్న తర్వాత వచ్చి అంత్యేష్టి చేస్తాడు. వాడు కేవలం కర్మపుత్రుడు. అందుకని ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వస్తాడు. కొడుకులందరూ కొడుకుడు కాదు అని శాస్త్రవాక్కు. అందుకే